గారు మనతో జాయిన్ అయ్యారు. నాగేశ్వర్ సార్ నమస్తే అండి. సో బీజేపీలోకి బీఆర్ఎస్ నేతలు ఈ మధ్య 1 by 1 వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిన వాళ్ళకి నిన్న మొన్న జాయిన్ అయిన వాళ్ళకి కూడా టికెట్లు కన్ఫర్మ్ చేస్తోంది బీజేపీ. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ జితేందర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. సో బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉందా? అంటే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వస్తూ ఉన్నారు, కానీ బీజేపీలోంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం ఏంటి అంటే ఆయన క్లారిటీ ఇవ్వలేదు ఇప్పటి వరకు వెళ్తున్నాను అని. అంటే ఇక్కడ ఇది ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఏదో ట్రెండ్ లాగా చెప్పలేదు. మనకు కొన్నమో ట్రెండ్ ఉంటుంది, కొన్నమో ఇండివిజువల్ ఇండికేషన్స్ ఉంటాయి. మీరు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా చూశారు, బీజేపీలోకి వచ్చారు, బీఆర్ఎస్లోకి వచ్చారు, కాంగ్రెస్లోకి వచ్చారు, అన్ని పార్టీలోకి నాయకులు వచ్చారు, అన్ని పార్టీల నుంచి కూడా నాయకులు పోయారు. సో అందువల్ల స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ఒకటి ఉండొచ్చు, ఓవరాల్ ట్రెండ్ ఒకటి ఉండొచ్చు. మనకు ఓవరాల్ ట్రెండ్ కనుక చూస్తే ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల సమయం వరకు కూడా బీఆర్ఎస్ నుంచి మాత్రం నాయకులు పోతున్నారు. బీజేపీ నుంచి పోయిన వారు తక్కువ, కాంగ్రెస్ నుంచి పోయిన వారు చాలా తక్కువ. పోరని అనలేను, ఎందుకంటే ఇది నేను ఇంతకుముందు చెప్పినట్లు ఓవరాల్ ట్రెండ్ ఒకటి ఉంటే స్పెసిఫిక్ కాన్స్టిట్యున్సీ వైజ్గా స్పెసిఫిక్ జిల్లా వారీగా ట్రెండ్ కూడా ఉంటుంది. ఉదాహరణకు మీకు మహబూబ్ నగరే తీసుకుంటే అక్కడ జితేందర్ రెడ్డి, డీకే అరుణ పోటీ పడ్డారు. సో ఇద్దరు బలమైన నాయకులు, ఇద్దరికి డీకే అరుణ మాజీ మంత్రి, జితేందర్ రెడ్డి బీఆర్ఎస్లోనే పార్లమెంటరీ పార్టీ నాయకుడు, బీజేపీలో కూడా నేత, అన్ని రకాల హంగులు వనరులు ఉన్న నేతలు. సో అందులో ఇద్దరిలో ఒక్కరికే టికెట్ ఇవ్వగలుగుతారు, ఇద్దరికైతే ఇవ్వలేరు. సో అందువల్ల ఆటోమేటిక్గా డీకే అరుణకు టికెట్ వచ్చింది. ఇందులో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. డీకే అరుణ వ్యూహాత్మకంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోగా బీసీని ముఖ్యమంత్రి చేస్తామని పార్టీ ప్రకటించింది కనుక గద్వాల నుంచి బీసీని పెట్టండి అని పిలిపించారు. అసలు విషయం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే ఆ పోటీలో కాన్స్టిట్యున్సీ లెవెల్లో పోటీలో తను అప్పర్ హ్యాండ్ పోతుంది అన్నది డీకే అరుణ ఆలోచన. అట్లని చెప్పి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ ఓడిపోయిన ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్లకు సీట్లు రాలేదంటే వచ్చాయి, కానీ అక్కడ ఈ స్థాయిలో పోటీ అన్ని చోట్ల ఉండకపోవచ్చు. సో అందువల్ల మహబూబ్ నగర్కి వచ్చే వరకు డీకే అరుణ వర్సెస్ జితేందర్ రెడ్డి మొదటి నుంచి పోటీ సీటుకు. జితేందర్ రెడ్డి కొడుకు పోటీ చేసి ఓడిపోయాడు, డీకే అరుణమో వ్యూహాత్మకంగా పోటీ చేయలేదు. అందువల్ల ఒక ఎమ్మెల్యేని గెలిపించుకోలేదు, ఈ విమర్శ కూడా ఉంటుంది కదా. సో కారణాలు ఏదైనా డీకే అరుణ ప్రివేల్ అయింది, జితేందర్ రెడ్డికి టికెట్ రాలేదు. సహజంగానే టికెట్ రానప్పుడు పక్క చూపులు చూడడం మొదలు పెడతారు. జరిగేది అదే. మీకు ఎగ్జామ్ హాల్లో చూడండి, స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు, నేను 100 ఎగ్జామ్స్ చూసిన వాడిగా చెప్తున్నా, ఆన్సర్ వచ్చిన వాడు అసలు తల పైకి లేపడం, ఇలా రాసుకుంటూనే అయిపోతుంటాడు. ఇక ఆన్సర్ రానివాడు అటు చూస్తుంటాడు, ఇటు చూస్తుంటాడు, ఇంకా టైం ఎప్పుడైపోతుంది, ఏదైనా చిట్టి దొరుకుతుందా, లేకపోతే పక్కోడు ఏమైనా కనబడుతుందా, మధ్యలో 5-15 నిమిషాలకు ఒకసారి వాష్రూమ్ ఉంటాడు. సో సీట్ వచ్చిన ఆన్సర్ వచ్చిన అసలు ఏది చూడడు, ఇదే పని చేస్తూనే ఉంటాడు. సో అందువల్ల టికెట్ వచ్చిన వాళ్ళు క్యాంపెయిన్లో ఉంటారు, టికెట్ రాని వాళ్ళు ఏం చేయాలి, పక్క చూపులు చూస్తూ ఉండాలి. సో ఇది జరుగుతున్నది ఆ మహబూబ్ నగర్ వరకు. అందువల్ల ఇది ఓవరాల్గా బీజేపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్లోకో ఇంకో పార్టీలోకో వలస వెళ్తున్నారని అనుకోను. అందుకే మనకు ఓవరాల్ ట్రెండ్ చూస్తే బీఆర్ఎస్ నుంచి ఎంతమంది వెళ్ళారంటే వాళ్ళ లిస్ట్ చాలా పెద్దగా కనబడుతుంది. సో వాళ్ళు వెళ్ళడమే కాదు, వాళ్ళు అభ్యర్థులుగా మారుతున్నారు. సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఒక క్యూ కట్టారు మీకు బీఆర్ఎస్ నుంచి. ఆ ట్రెండ్ అంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలోనైనా కాస్త ఓవర్లాపింగ్ ట్రెండ్ కనబడింది. అంటే బీజేపీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పోయిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పోయిన వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనకు ఎప్పుడైతే బీజేపీ వెనక్కబడింది, బండి సంజయ్ని డ్రాప్ చేశాక ఇక బీజేపీ పోటీగా కేసీఆర్కు ప్రత్యామ్నాయంగా ఉండదు అని వాతావరణం రావడంతో బీజేపీ నుంచి ఎక్కువ మంది కాంగ్రెస్లోకి వెళ్ళారు. ఆ సమయంలోనే విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మీకు వీళ్ళందరూ కూడా వివేక్ వెంకటస్వామి ఆ టైంలోనే వెళ్ళిన వాళ్ళు. సో అందువల్ల ఒక పొలిటికల్ ట్రెండ్ను సూచించడం కన్నా కూడా ఇది కాన్స్టిట్యున్సీ లెవెల్ ట్రెండ్నే సూచిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న పొలిటికల్ ట్రెండ్ అయితే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి, కాంగ్రెస్లోకి వెళ్ళడమే ఇప్పుడు డామినెంట్ ట్రెండ్. దీనికి కారణం ఏంటి అంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
ఆ తర్వాత వచ్చిన రాజకీయ పరిణామాలు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బెటర్ పర్ఫామ్ చేస్తుంది అని వివిధ సర్వేలు, గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్న వార్తలు, మీకు 10 సీట్లు వస్తాయా లేదా కాంగ్రెస్ వాళ్ళైతే 14 అంటున్నారు. సో ఈ ట్రెండ్ ఇదంతా కనబడుతుంది. కాంగ్రెస్ నుంచి ఎందుకు వెళ్తారు? రాష్ట్రంలో అధికారంలో ఉంది, పార్లమెంట్ ఎన్నికల్లో బెటర్ పర్ఫామ్ చేయొచ్చు. ఏమైనా స్పెసిఫిక్గా ఎక్కడైనా ఒక అభ్యర్థికి సీట్ రాక వ్యతిరేకత ఉంటే కాంగ్రెస్ అధికారం ఉంది కనుక ఏదో రూపంలో ఓ నామినేటెడ్ పదవి రూపంలోనో ఇంకేదన్నా రూపంలో వాళ్ళని అకామిడేట్ చేస్తూ ఉంటారు. మీకు ఉదాహరణకు సికింద్రాబాద్లో అనిల్ కుమార్ యాదవ్కు రామ్మోహన్ కుటుంబానికి మధ్య పోటీ. అండ్ రామ్మోహన్ బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ మేయర్, అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యుడితో ఆ పోటీ పోయింది. అలాగే మీకు రేణుకా చౌదరి ఖమ్మంలో, తర్వాత వి హనుమంతరావు, అలాగే బట్టి విక్రమార్క సతీమణి, వీళ్ళందరి మధ్య పోటీ ఉంది. సో రేణుకా చౌదరి రాజ్యసభ సీట్ రావడంతో ఆమె ఆ పోటీ నుంచి నిష్క్రమించినట్లయింది. మల్లు రవి సంపత్ల మధ్య నాగర్ కర్నూల్కు పోటీ. మల్లు రవికి ఢిల్లీలో రాష్ట్ర ప్రతినిధిగా క్యాబినెట్ హోదా ఇచ్చారు. అఫ్కోర్స్ ఆయన దానికి రాజీనామా చేసి ఎంపీగానే చేస్తా అంటున్నారు. సో అట్లా అధికారం ఉన్నప్పుడు ఏమవుతుందంటే అసంతృప్తుల్ని అకామిడేట్ చేయొచ్చు. రాష్ట్రంలో అధికారం, కేంద్రంలో అధికారం ఉన్నంత ఈజీ కాదు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వెళ్ళే స్కోప్ లేదు. ఇక భారతీయ జనతా పార్టీ ఏంటంటే 7% ఉన్న ఓటింగ్ కాస్త 14% అయింది. లోక్సభ ఎన్నికల్లో ఇంకా పెరుగుతుంది. 2029 నాటికి ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశాలు కనబడుతున్నాయి. దేశంలో మళ్ళీ అధికారంలోకి వచ్చే వాతావరణం కనబడుతుంది. అందువల్ల కాంగ్రెస్ కానప్పుడు నెక్స్ట్ ప్రియారిటీ, కాంగ్రెస్లో వేకెన్సీ లేనప్పుడు ఏం ప్రియారిటీ? ఆటోమేటిక్గా మనకు ఓ కాలేజీలో టాప్ కాలేజీలో సీట్ రాకపోతే, ఉస్మానియాలో మెడిసిన్ రాకపోతే గాంధీలో సీట్ రాకపోతే ఇంకో కాలేజు, ఇలా మనకు లిస్ట్ ఉంటుంది. సో ఐఐటీలు బాంబేలో రాకపోతే చెన్నైలో, ఎలక్ట్రానిక్ రాకపోతే ఇంకో సీటు, ఇలా ప్రియారిటీ పెట్టుకుంటారు రాజకీయ నాయకులు ఇక్కడ. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో వేకెన్సీ లేకపోతే బీజేపీలో చేస్తారు. ఇప్పుడు బీజేపీకి ఆటోమేటిక్గా బలం పెరుగుతోంది కనుక, దేశంలో అధికారం కనుక. ఇక మూడవ పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్ రాష్ట్రంలో ఓడిపోయింది, కేంద్రంలో పాత్ర పోషించే వాతావరణం లేదు, పార్లమెంట్ ఎన్నికల్లో గణనీయమైన సీట్లు కాదు, గౌరవప్రదమైన సీట్లు తెచ్చుకుంటారా అన్నది ప్రశ్నార్థకమైంది. పార్టీలో నాయకులు ఉండడం లేదు, క్షేత్రస్థాయిలో భూమి కదిలిపోతుంది. ఇప్పటికిప్పుడైతే రివైవల్ సిగ్నల్స్ లేవు. రేపు రివైవల్ కాదు అని నేను అనడం లేదు. ఏ రాజకీయ పార్టీ, అందులో బీఆర్ఎస్ లాంటి పార్టీ రివైవ్ కాదు అని కంక్లూజన్కి రావడం కరెక్ట్ కాదు. కానీ యాజ్ ఆఫ్ టుడే రివైవల్ సిగ్నల్స్ లేవు. పోగా ఓటింగ్ను కోల్పోయే వాతావరణం కనబడుతుంది. అందుకే బీఆర్ఎస్లోకి ఎవరు రావడము లేదు, పోవడమే ఉంది. ఎవరన్నా వస్తే అక్కడ కూడా ఒకటో ఇద్దరు వస్తే రావచ్చేమో. కానీ అందువల్ల ఓవరాల్ ట్రెండ్ ఇలా ఉంది. ఈ ట్రెండ్లో భాగంగా జితేందర్ రెడ్డి వ్యవహారాన్ని చూడాలి. ఇది ఆ జిల్లా స్పెసిఫిక్ పరిణామమే తప్ప బీజేపీ నుంచి నేతలందరూ పొలో అంటూ కాంగ్రెస్లోకి పోతున్నారనుకుంటే పొరపాటు. ఇక జితేందర్ రెడ్డికి బలమున్న నేత, అందువల్ల ఆయనకు అన్ని రకాల వనరులున్న నేత, సహజంగా తను వస్తే కాంగ్రెస్లో మహబూబ్ నగర్లు గెలిపించుకోవడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా వెళ్ళి జితేందర్ రెడ్డిని కలిసి వచ్చారు. వాటిగానే ఎందుకు కలుస్తారు? ఆయన బీజేపీలో ఉండదలుచుకుంటే బీజేపీలో సీట్ రానందుకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తారు. ఎక్కడైనా బీజేపీలో సీట్ రాకపోతే బీజేపీ నాయకులు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తారు తప్ప కాంగ్రెస్ నాయకులు వచ్చి ఎందుకు ఆవేదన వ్యక్తం చేస్తారు? అది అయ్యే పనే కాదు కదా. సో అందువల్ల బీజేపీ నాయకుడికి బీజేపీలో టికెట్ రాకపోతే కాంగ్రెస్ ముఖ్యమంత్రి వచ్చి ఎప్పుడు కూడా ఆవేదన వ్యక్తం చేయడు. సో బీజేపీలో నీ టికెట్ రాలేదు కదా మిత్రమా వస్తావా అని. అందులో మహబూబ్ నగర్ జిల్లా ఇద్దరు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జితేందర్ రెడ్డి వ్యక్తిగతంగా కూడా బాగా తెలుసు. అందువల్ల ఆహ్వానించాడు. వెళ్తాడా, వెళ్ళడా, సహకరిస్తాడా, ఈ లోపల బీజేపీ నేతల రంగంలోకి దూకి ఏం చేస్తారు, ఇవన్నీ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ స్పెక్యులేషన్. బట్ డెఫినెట్గా జితేందర్ రెడ్డిని జూపల్లి కృష్ణ అన్నట్టు ఆహ్వానించారు.